మళ్ళీ వాళ్ళ అన్నం తీసుకొని అడిగి వచ్చింది ఇంటికాడికి. నేను అన్న 5 నిమిషాలు అలా గ్రౌండ్ దగ్గర రా, గ్రౌండ్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాలనుకున్నా వీడియోలో మాట్లాడు. సారీ చెప్పేది కెమెరాలో కనిపించద్దు, కానీ నువ్వు కొట్టేది అన్ని చేసేది కెమెరాలో కనిపించుకోవాలి, అంతేనా? ఇష్టం ఉంటే ఉండు, ఇష్టం ఉంటే చేయి, లేకపోతే అంతే చెప్పిన. ఈమె వచ్చింది మా ఇంటికి, ఈమె వచ్చింది, నేను ఇప్పుడు నేనేమన్నా అంటున్నా? ఓకే అంటున్నా. ఛానల్ గురించి ఎవరు మరి మాట్లాడడానికి? అంటే సారీ చెప్పేది పెట్టుకోవద్దు. ఇంకో గాయస్ ఈయన సారీ చెప్తలేడు, నేను అడుక్కుంటున్నా కాలు పట్టుకొని సారీ అని. సగం మంది స్క్రిప్టెడ్ లా చూస్తారు, సగం మంది ఏమో యాక్టింగ్ అంటారు. తెలియాలా ప్రతి ఒక్కళ్ళకి. నేనేమన్నా మీ ఫ్రెండ్ ఎందుకు వేస్తాడు? మీ ఫ్యామిలీలో పవన్ అన్న ఎవరు ఉన్నారు? నువ్వు ఒకటే సైడ్ ఇన్నావు. ఈమె ఏమంటుంది ఇప్పుడు? ఏమంటుంది ఈమె? పెట్టాలి కదా, పెడతారు కదా. ఇప్పుడు మరి నువ్వు నా మీద వేసినావు కదా దెబ్బ, నేను వేసుకోవాలా? ఏదంటే చేసుకోగలుగుతా అన్నా. ఇంకో ఇవే రెచ్చగొట్టే మాట్లాడగలను. చేసిన తర్వాత మా అన్న అట్లా చేసినావు ఇట్లా చేసినావు నువ్వు మాట్లాడినావు అనుకో, గుర్తు మాట్లాడకు. పిలుస్తుండు, ఫస్ట్ వెళ్ళిపోను. ఏం చేస్తావు? పెట్టా ఏం చేస్తావు? వద్దొద్దంటే ఇంటికాడికి వస్తురానా? ఇంకో ఇప్పుడు ఈ కెమెరా పెట్టు, నేను ఇళ్ళని కూడా నిల్చోబెట్టినా. గొడవ ఏమైందో అందరికి తెలుసానా? నీకు తెలుసు కదా గొడవ, నీకు తెలుసు కదా. నేను నిన్న దివ్యకి చెప్పిన వద్దు వీడికి రాకు అని. మళ్ళీ వాళ్ళ అన్నం తీసుకొని అడిగి వచ్చింది ఇంటికాడికి. నేను అన్న 5 నిమిషాలు అలా గ్రౌండ్ దగ్గర రా, గ్రౌండ్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాలనుకున్నా వీడియోలో మాట్లాడు. వీడియోలో మాట్లాడు, వీడియోలో చెప్పు. ఎందుకంటే ప్రతిదీ వీడియోలోనే చేసినావు. మేము వడ్లేసినాం, అన్ని పక్కకు పెట్టేసినాం. మీ గొడవలు మాకు వద్దు. నేను గమ్మున కంటెంట్లు వేసుకుంటాం ఎంటర్టైన్ చేయడానికి. అది చూస్తారా చూడరా మాకు సంబంధం లేదు. మేము ఎంతమంది అయితే మమ్మల్ని లైక్ చేసి చూస్తున్నారు వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యి అది చేస్తున్నాం. మేము వాళ్ళ ఇంటికాడికి వచ్చి మళ్ళీ సారీ అని ఫీల్ కావడం అయిపోయింది. నేను మర్చిపోయినా అన్న. నేను ఇప్పుడు అవన్నీ తీసేసిన మైండ్ నుంచి. వస్తురు మాట్లాడదాం. ఇప్పుడు వచ్చిర్రు, నేను డైరెక్ట్ కెమెరాలోనే ఏముంది మాట్లాడతారు. ఇది ఈ రోజు వీడికి ఎండే వేసుకోవాలని ఫిక్స్ అయ్యాను నేను. దివ్యకి చెప్పిన, మొన్ననే చెప్పిన వద్దు 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 అని. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్నం తీసుకొని వచ్చింది. సరే తీసుకురాని మాట్లాడదాం. ఏం మాట్లాడుతుందో చెప్తామన్నా. అరే ఆల్రెడీ మర్చిపోయినాం, అన్ని చేసినాక కూడా మళ్ళీ వాళ్ళ అన్నం తీసుకొని వచ్చి రాకు అని చెప్పేసిన. సరే అలా అట్లా ఏం మాట్లాడతాడు చూద్దాం. మాట్లాడి ఏం మాట్లాడతాడు. మళ్ళా కోపం అంటే మళ్ళా కొడతాడేమో. మళ్ళీ ఏం చేస్తాం? అన్న కెమెరా ఎందుకు ఏందన్నా? ఒక నిమిషం అన్న, ఆగన్నా ఒక్క నిమిషం. అంటే మీరు కొట్టేది మేము వీడియోలో పెట్టుకోవాలా? మీరు సారీ చెప్పేది కెమెరాలు. ఆగన్నా ఒక నిమిషం చెప్పేది. చెప్పడానికి వచ్చినావు కదా నువ్వు ఇంటికి వచ్చినావు. నేను వేరే పని మీద బయటికి పోయినా. నువ్వు వచ్చి కాదన్నా, నువ్వు వచ్చినావు. ఇప్పుడు కెమెరా పెడతా అంటే నువ్వు సారీ చెప్పేది కెమెరాలో కనిపించద్దు, కానీ నువ్వు కొట్టేది అన్ని చేసేది కెమెరాలో కనిపించుకోవాలి, అంతేనా? ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారేందన్న? ఇప్పుడు ఎందుకు ఇంటికాడ దాకా ఎందుకు తీసుకొస్తారు? ఫోన్ చెప్పిస్తే చాలా. ఫోన్ చెప్పి అన్న మీరు ఫోన్ లో చెప్పలేదా అన్న? సారీ చెప్దామని ఆ రోజు కూడా ఏం చెప్పినా, నేను నా తప్పు ఉంటే నేను వచ్చి ఏదైనా ఉంటే తలకాయ ఉంచుతా అని చెప్పిన. నా తప్పు లేదు కాబట్టి చెప్తున్నా నీకు. ఇంకో అయిపోయిందన్న, ఇది అయిపోయిందని మళ్ళీ తొవ్వి తెచ్చుకుంటురా మీరు. అవును దివ్య, ఎందుకు సారీ అంటే ఇష్టం వచ్చినట్టు అర్థం కాదన్నా. నేనేమంటున్నా నేను అడిగిన దానికి ఆన్సర్. ఆ రోజు ఒక్క మాట మాట్లాడినేలేను, ఒక్క మాట. తప్పు ఉంది నాది. అవునన్న, తప్పు అంటే నేను దానికి కూడా అర్థం చేసుకున్నామన్నా. అరే మీ చెల్లెకి ఇట్లా అయింది, అప్పటికి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉన్నా. అన్న అట్లా కాదన్నా, ఆగన్నా. నువ్వు నీ కోపం చూపించినావు, సరే అయిపోయింది. ఇప్పుడన్నా మాట్లాడినా అన్నా. నాను సరే నీకు ఆ రోజు నేను పడేసినా
పడేయలే నేను పడేస్తానా? లేదు, నేను రమ్మన్నా మా ఇంటికి, నేను ఏమైనా తీసుకురమ్మన్నా? రమ్మనిలే. నేను ఏమన్నా, నీకు ఇష్టం ఉంటే ఉండు, ఇష్టం ఉంటే చేయి, లేకపోతే పో. అంతే చెప్పిన. ఈమె వచ్చింది మా ఇంటికి, ఈమె వచ్చింది, నేను వీళ్ళు ఒక రోజు ఇంటికాడికి వచ్చిర్రు, అడిగిరు, వీళ్ళు ఊకి ఇంటికి వస్తారు అని చెప్పి ఏం చేసిన, నేను మావంతో లేరు అని చెప్పించి నేను పైకి పోయి ఆడ కూర్చున్నా. పైకి ఎక్కినా, నేను ఎక్కువని చెప్పిన, మీరు చూసిన తర్వాత అర్థం చేసుకున్నా. నువ్వు ఇంటికి పోయి చూసినావు, నువ్వు ఏడబడ్డది ఏంది అంది. వాన పడ్డదా లేదా? వాన పడ్డదన్న. నేను అప్పటికి చెప్తున్నా, వాన పడ్డది, జారుతుంది అని చెప్పిన. నేను పైన ఉన్నా, ఈమె నేను వెళ్ళిపోతా అని చెప్పేసి దిగిపోయింది. విసికించుడు అంటే ఎందుకు వచ్చినావు మళ్ళీ పైకి? బతిల్ మాట. ఇంకో అన్న, నేను ఒకటి ఏం చెప్పిన అంటే, కాదన్న నేను చెప్పాలి, నీకు చెప్పాలా. ఇప్పుడు ఇంకో ఆ రోజు అన్న, ఆ రోజు నువ్వు నన్ను మాట్లాడియాలి అన్న, ఈ రోజు అందరికి తెలియాలా. నేను ఆ రోజు ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావు? నేను కూడా తెలియాలి కదా. తప్పు నువ్వు ఒకటే సైడ్ విన్నావు. ఈమె ఏమంటుంది ఇప్పుడు? ఏమంటుంది ఈమె? నా తప్పే ఉందా? నేను కూడా చెప్పుకోవాలి కదా ఏమైందని. పిన్ టు పిన్ చెప్పుకుంటాను, తెలుస్తుంది మీకు. నేను అదే చెప్తున్నా. వచ్చింది పైకి, ఆ రోజు వాన పడ్డది, దిగుతుంది, పచ్చిగా ఉంది అని చెప్పిన. ఈమెతో మాట్లాడుతున్నా, పడిపోయింది. పడ్డది తర్వాత నేను ఆ కోపం గీపం అన్ని పక్కన పెట్టి నేను లేపినాం, తీసుకుపోయినాం ట్రీట్మెంట్. అది మీకు తెలియదు, మీరు ఇష్టం వచ్చినట్టు వచ్చి మాట్లాడేసారు. అప్పటికి నా తప్పు లేదు. ఫస్ట్ ముందు వీళ్ళిద్దరు వచ్చి కూర్చోరు, ఆడేమే ఎండలో కూర్చొని ఈమె పడ్డది. అంటే పడ్డానికి కళ్ళు తిరిగినాయి అంతే. నెక్స్ట్ ఈమె చేసింది. నేను వీళ్ళంతా ఎందుకు సతాయించడానికి నేను కొన్ని రోజులు బయటికి పోదామని బయటికి పోయినా. నా పనులు నేను చేసుకొని వచ్చినా అన్న, అంతే. ఇప్పుడు మీరు ఆ రోజు వచ్చిర్రు, అర్థం చేసుకోకుండా చేయలేసిర్రు, ప్రతి ఒక్కరు చూసిర్రు. నేను ప్రతి ఒక్కళ్ళనే అడిగినా, మీరు ఈమెది ప్రతి ఒక్కళ్ళనే అడిగినా. అది ఇప్పుడు ఏమంటావు? ఆల్రెడీ ఒక కమెంట్ చేసిండు, ఏంది అన్న ఇప్పుడు నువ్వు సారీ చెప్పడానికి వచ్చినావు, నువ్వు వీడియో ఎందుకు ఆపుతున్నావు అన్న? వీడియో ఎందుకు ఆపుతున్నావు? ఎందుకు ఆగు, మాట్లాడుతున్నాను. వీడియోలు ఎందుకు అని చెప్పి, వీడియోలు ఎందుకంటే నువ్వు కొట్టినప్పుడు వీడియో పెట్టినాం, అది చూసినావు కదా పెట్టుకున్నా కదా అప్పుడు. అంటే నేను ఏమంటున్నా, నువ్వు కొట్టేది అది కాదన్నా, నువ్వు కొట్టేది నేను పెట్టుకున్నాం అంటే సారీ చెప్పేది పెట్టుకోవద్దు. అరే నేను ఆ రోజు కూడా చెప్పినా, నీకు ఈ రోజు కూడా చెప్తున్నా, సారీ అని చెప్తున్నాను. ఇప్పుడు ఇంత మంది చూసిరానా, నేను చేయలే ఒక దెబ్బ ఎందుకు? ఖాళీ దానికి ఎందుకు, ఖాళీ పిల్లి సారీ చెప్పేదానికి అంటే సారీ చెప్పేది పెట్టుకోవద్దు. ఇంకో గాయస్, ఈయన సారీ చెప్తలేడు, నేను అడుక్కుంటున్నా కాలు పట్టుకొని సారీ అని. కాలెందుకు పట్టుకుంటున్నావు? నేను ఉన్నది చెప్తున్నా, ప్రతిదీ పిన్ టు పిన్ చూసినారు కదా, మళ్ళీ పిన్ టు పిన్ చూపించాలి కదా. కొంతమంది సగం మంది స్క్రిప్టెడ్ లాగా చూస్తారు, సగం మంది ఏమో యాక్టింగ్ అంటారు. తెలియాలా ప్రతి ఒక్కళ్ళకి. నువ్వు చెయ్యేసింది నేను దెబ్బలు తిన్నా, ఇదంతా అదా కథనా? మరి ఏమన్నా నాటకాలు ఆడినామా మనం? ఈమె పడ్డది, ఈమె హాస్పిటల్ పోయింది, ఏం చేస్తున్నాం అన్న? మాకు కావాలని ఏం షోకు లేదన్న, మేము కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోలే చేసుకుంటాం. ఇప్పుడు ఆమె ఛానల్లో పెట్టుకోరు ఎందుకు అన్న? ఇంకో ఒక మాట, నేను ఆమె చేసినావు, నేను తెలియక చేసిన, ఆమెకు తెలియక నేను ఏదో ఇంటర్ఫియర్ అయినా వచ్చినా మాట్లాడినా, అయిపోయింది. సరే ఇప్పుడు నాది రియలైజ్ అయినా, నేను వచ్చి సారీ చెప్తున్నా అన్న. ఇంకో చేసే వరకు వేసినావు, సారీ చెప్పే బాధ్యత నీకు ఉంది అనిపించింది, నువ్వు సారీ ఫీల్ అయినావు, వచ్చినావు సారీ చెప్పినావు. ఎవరైనా చెల్లె ప్లేస్ అన్న ఎవరైనా ఉంటే చేస్తారు అన్న, నువ్వు వేసినావు అన్న అనుకున్నా కాబట్టి ఆ రోజు అట్లా కూడా మాట్లాడద్దా అన్నా? నేను అన్న అనుకున్నా కాబట్టి నేను కూడా ఏమన్నా అరే ఒక నిమిషం ఆగన్నానే మాట్లాడినా అన్న. ఇంకో తమ్ముళ్ళంటో అవునన్నా, తమ్ముళ్ళంటో మాట్లాడి తమ్ముళ్ళంటోనే ఆలోచించాలి కదా తమ్ముడు అంటే. ఒక్క మాట ఏమర్థం చేసుకోవాలన్నా? ఏమర్థం చేసుకోవాలా? దానికి అర్థం చేసుకుంటావు అన్నా. నువ్వు కొట్టినప్పుడు నేను ఎగ్రెస్ అయినా, ఎక్కువగా మాట్లాడుతున్నా, ఉన్నది రైట్స్ అన్నా. నేను ఒక్కటే మాట అన్నా, ఇంకో దెబ్బకి దెబ్బనే ఆన్సర్ అంటే ఎప్పుడో అవుతుండే అన్న. అది కాదన్న ఆన్సర్, అది కాదు. ఇప్పుడు నీ బాధ్యత ఏముండే అన్నా? నువ్వు సారీ ఫీల్ అయినావు, వచ్చినావు,
నాకు కొంచెం నేను ఎన్నిసార్లు వచ్చినా తెలుసా? వచ్చినావు నేను చూసిన నేను ఎన్నిసార్లు అంటే వచ్చినా? నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు తెలియదు కానీ మామూలు వీడియో పెట్టిన వరకు అయితే చూసినా నేను వచ్చినావు వాళ్ళు కూడా పెట్టద్దు, సారీ పెట్టద్దు, ఫీల్ వద్దు వద్దు అన్నారు. అన్న ఇప్పుడు దాని వల్ల తెలిసింది కదా నువ్వు వచ్చినావు నా కోసం అని నీకోసం వచ్చిన నేను వచ్చినావు అన్న తప్పింది. వచ్చినావు నువ్వు సారీ ఫీల్ అయినావు దానికి ఒప్పుకుంటా ఆ. అది మన ఇద్దరి మధ్యలో అయింది ఏదైతే అయింది సిచ్యువేషన్ దానికి నువ్వు సారీ ఫీల్ అయినావు నేను దానికి ఓకే అంటున్నా అయిపోయింది అది ఎండు నువ్వు ఛానల్ గురించి మా ఛానల్ ఈమె విషయాలు నా విషయాలు ఇవి మాకు సంబంధించిన అన్న దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అట్లనే మరి ఛానల్ గురించి మీరు మాట్లాడే రైట్ లేదన్న మళ్ళీ ఇప్పుడు ఎట్లా అది మా పర్సనల్ విషయాలు మేము చేసుకుంటాం అన్న ఇంకో పెట్టుకుంటావా లేదా? నేను అన్న నాది కాదన్న నేను ఒక్కొంది కాదు ఇంకో అన్న నా ఒక్కొంది కాదన్న నేను అక్కడ అడిగినా అన్న చాలా మంది ఇంకో కొంతమంది ఒక 20% అయితే పాజిటివ్ గా అరే పెట్టుకో ఒక ఆడపిల్ల లైఫ్ అది ఆలోచించిరా అన్న అది నేను వాళ్ళ మీద వదిలేసిన అది మేము నడిపించుకుంటున్నాం నువ్వు ఇన్వాల్వ్ అయినావు దీంట్లో నేను ఇన్వాల్వ్ చేయలేదు నువ్వు ఇన్వాల్వ్ అన్న మీ చెల్లె కూడా అన్న ఇంకో మీ చెల్లెకి మాకు మస్తు డేర్లు అయినా అన్న నేను చేసిన ఆమె చేసింది మస్తు సతాయించుకున్నాం ఏ రోజు ఇంకో మా ఇంట్లో వచ్చి నీతో మాట్లాడిరా నువ్వు నన్ను సతాయించినప్పుడు మా ఇంట్లో మాట్లాడిరా నీతో నేను ఎఫెక్ట్ కాలే నువ్వు చేసినప్పుడు ఎఫెక్ట్ కాలే నేను పడ్డది హాస్పిటల్ అన్న నాకు అర్థమైంది అన్న ఇప్పుడు ఇంకో వీళ్ళ వల్ల నేను కూడా మస్తు స్ట్రెస్ ఫీల్ అయ్యి నేను కూడా హాస్పిటల్లో ఉండే ఏ రోజైనా మా ఇంట్లో వచ్చిరా నీ దగ్గరికి వచ్చిరా మా ఇంట్లో మరి నువ్వు ఎందుకు వచ్చినావు అన్న వచ్చిన బాధ ఉంది బాధ అంటే మా ఇంట్లో బాధ లేదా మా ఇంట్లో తెలియదు అంటే తెలుసుకోవాలన్నా ఇప్పుడు సరే అన్న ఈమె ఆఫీస్ లో వర్క్ చేస్తుందన్న తప్పుంది ఇప్పుడు ఏమంటావు? తప్పుంది కదా నేను ఒప్పుకుంటా. దానికంటే నేను సారీ చెప్పిండు అన్న ఇంకో నువ్వు సారీ చెప్తున్నావు దానికి నేను ఓకే అంటున్నా ఎన్నిసార్లు చెప్పాలబ్బా సారీ 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 ఎన్నిసార్లు చెప్పాలబ్బా అంటే నువ్వు 10 సార్లు దెబ్బలు కొట్టినప్పుడేమో విసుకురాలే నీకు ఒక 2-3 సార్లు సారీ చెప్పేసరికి ఎన్నిసార్లు చెప్పాలి సారీ అని ఒక్కసారి కూడా నువ్వు రిలీజ్ అయితే ఎందుకు రియలైజ్ కాలే అన్న ఏమంటున్నా ఓకే అన్న ఓకే నువ్వు సారీ చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తున్నా అన్న ఇంకో అనుకునేటోళ్ళు అనుకుంటారా అన్న నాకు అవసరం లేదు నేను ఎంటర్టైన్మెంట్ వీడియోలు కూడా చేసుకోగలుగుతా అన్న ఇంకో నువ్వు సారీ చెప్పినావు నేను సరే అన్నా సరే అన్నాడు సారీ చెప్పడానికే వచ్చిండు ఇప్పుడు నేను ఏమన్నా అంటున్నా ఓకే అంటున్నా ఛానల్ గురించి ఎవరు మరి మాట్లాడడానికి అది మాకు సంబంధం అది మేము చేసుకుంటాం మేము చూసుకుంటాం అన్నది నీకు సంబంధం లేదు ఛానల్ గురించి నువ్వు మాట్లాడే రైట్ కూడా లేదు నీకు ఇప్పుడు ఆమె ఏం చేసింది నేనేం చేసుకున్నాం అనేది మా మధ్యలో మేము మాట్లాడుకుంటాం అన్న నువ్వు ఛానల్ గురించి ముందు కూడా నేను వాళ్ళని అడిగినా నేను ఇది ఎట్లా స్టార్ట్ చేసిన అంటే ఒకసారి చూద్దాం నేను నీకు చెప్పలే నేను ఇప్పుడు ఛానల్ కింద తీస్తున్నా ఎంత మంది సపోర్టివ్ ఉంటారు నీకు చూద్దామని చెప్పి నేను అన్నా 6,000 కమెంట్లు అన్నా 6,000 కమెంట్లల్లా ఈమెకు తిప్పి కొడితే ఒక 1000 కమెంట్లు పాజిటివ్ వచ్చినాయి అన్న ఒప్పుకుంటా నన్ను కూడా తిడతారా నన్ను కూడా తిడతారు ఫ్యామిలీ అన్నారా అన్న ప్రతి ఒక్కరు చిల్లరన్నా తీసేయని ఎన్నిసార్లు అన్నారు ఇప్పుడు 1000 వాళ్ళ ఫ్యామిలీ తీసే అని చెప్పి 8,000 కామెంట్లు అన్న నన్ను కూడా తిట్టేటోళ్ళు ఉన్నారన్న ఇట్లా ప్రతి తిట్టేటోళ్ళ ప్రతిని పట్టించుకోవాలంటే కాదన్న సరే ఇప్పుడు ఏం అంటున్నావు సరే ఇప్పుడు చెప్పు అన్న ఇది నీకు సంబంధం ఈ క్వశ్చన్ కూడా నువ్వు అడగద్దు అన్న అడగద్దు ఈ క్వశ్చన్ అడగద్దు అంతే నన్ను అడగద్దు అన్న నన్ను ఎందుకన్నా నువ్వెవరైనా చెప్పని నాకు సంబంధం లేదు చెప్పే అవసరం లేదు నేను ఒక్కరు లేదు ఇంతవరకు తిరిగింది కానీ అన్న వీళ్ళు లేరా ఈమె చేసినట్టు అందరు ఉన్నారు అందరితో మాట్లాడి మేము చేసుకుంటాం అది ఈమె మాట్లాడుకుంటాం నువ్వెవరు చెప్పిన ఇది దాకా తీసుకురాకు అని ఉల్టా సీదా అయితే నాకు తెలుసు సారీ చెప్తే అన్న తీసుకొచ్చిన తీసుకురాలేదు ఒక మాట నువ్వు ఆలోచించు కదా ఇప్పుడు మొన్న జస్ట్ మావాడు ఒక దెబ్బేస్తే నువ్వు పోయి ఎన్నో కూర్చున్నావు నాకు తెలియదు హర్ష నేను 100 సార్లు సరే ఈమె కేసు నువ్వు వేయలే కదా కేసు మొన్న మీ చెల్లె మీద ఒక దెబ్బేసినందుకు పోలీస్ కేసు ఏందన్నా మరి ఓవర్ పెడితే అవుతుంది ఓవర్ పెట్టిరు అన్న కంప్లైంట్ ఓవర్ పెట్టిరు అదే అంటున్నా మరి ఈమె చేసి పెట్టేటోళ్ళు ఎవరు మీరు కదా మీరే పెట్టాలి కదా పెడతారు కదా ఇప్పుడు మరి నువ్వు నా మీద వేసినావు కదా దెబ్బ నేను వేసుకోవాలా
అన్నా ఇంకో నా తప్పు ఉంది కదా. చాలా పెద్దగా చేసుకోగలుగుతా ఇగో, చాలా పెద్దగా ఇప్పుడు అంటుందో మీ ఇంట్లో వేసిరని నేను ఒప్పుకుండు కదా. ఇయ్యలే అన్న చెప్పానా నిజమేందో. నీ పేరు పవన్ అన్న? నా పేరు పవన్ మరి పవన్ అనే వ్యక్తి వేయించిందని తెలుసుకున్నామన్నా మేము. నీ పేరు పవన్ మరి ఎందుకు చెప్తావు నువ్వు వేసినావు? ఎవరిది? నీ పేరు పవన్ కాదు కదా. నీ పేరు మరి ఎవరో మరి దోస్తున్న ఎవరు వస్తుంది ఏం మాట్లాడుతున్నావు మళ్ళా పవన్ ఎందుకు వేస్తాడన్నా? ఇప్పుడు అన్న ఒక ఫ్యామిలీ అని ఇప్పుడు మేమంతా కలిసి నేనేమన్నా మీ ఫ్రెండ్ అన్న నా ఫ్రెండ్ కాదు. ఎందుకు వేస్తాడు మన మీ ఫ్యామిలీలో పవన్ అని ఎవరు ఉన్నారు? అన్నతో మాట్లాడాలా నీతో మాట్లాడాలా? మీ ఫ్యామిలీలో పవన్ అన్న కజిన్ బ్రదర్ ఉన్నారా? ఎవరే ఉన్నారు? మరి పవన్ అనే వ్యక్తి ఈమె చేయేస్తే ఎవడు ఆడేయనికి చెప్పు మళ్ళా. నాకేం తెలుసు అది తెలియదని చెప్పాలా నన్ను? నువ్వు మళ్ళా నన్ను అనొద్దు, చక్కగా మాట్లాడు అని. ఇప్పుడు పవన్ అనే వ్యక్తి ఇప్పుడు మేము ఒక ఫ్యామిలీ లాగా ఉన్నామన్నా. మేము కొట్టుకున్నా తిట్టుకున్నా మేమే. అది బయటోడు ఎందుకు వచ్చి ఇన్వాల్వ్ కావాలా? ఆన్సర్ ఇది మంచిగా ఉందా? మరి దీని వల్ల మావాడు నా ఫ్రెండ్ పిఎస్ కేసులు కావడము, ఆ కోర్టులో ఫైన్లు కట్టుకొని రావడము, ఇవన్నీ నేను చేసుకున్నా. మళ్ళా అప్పుడు వచ్చి రైలు ఎవరైనా రాలే? ఎవడు రాలి? నువ్వు వచ్చినావా? రాలే. మరి చెప్తున్నా కదా ఇప్పుడు నీకు అప్పుడు తెలియదు, ఇప్పుడు కూడా కొంచెమే తెలుసానా? నేను అందుకే అంటాను నువ్వు ఇన్వాల్వ్ కాకు, మేము చూసుకుంటాం, మేము చేసుకుంటాం. ఇప్పుడు ఈమె ఛానల్ ఉంటుందా ఉండదా అనేది డిపెండ్ అయ్యేది. ఇక్కడ అందరు మాట్లాడితే డిపెండ్ అవుతుంది. నువ్వు చెప్పి ఆమె ఎందుకు తీసేస్తావు, ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకున్నా నువ్వు మాట్లాడితే కాదన్న. ఇది అంటారు బరాబర్ ఎందుకు అంటారు అన్న చెప్పు నువ్వు? సరే అన్న 1 year నుంచి ఉందన్న, నేను ఒప్పుకుంటా అన్న. ఇంకో నేను చాలా సార్లు కూడా చెప్పిన కష్టపడ్డది అని చెప్పిన. నేను ఏం డైరెక్ట్ ఈమె నాకు వేస్ట్ ఈమె ఏం చేయలేదు అనలే, కష్టపడ్డది ఉంది అని చెప్పిన. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నా అది మేము మాట్లాడుకుంటాం అన్న. నువ్వేం నాకు చెప్పేది? నాకు తెలియదు. మాట్లాడి డిస్కషన్ చేసుకుని మాట్లాడుతా ఉన్నా ఏదో అరే అంత మంది వద్దంటారు అన్న. ప్రతి ఒక్కరు మాటలు కూడా చూడాలి కదా. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు నా వీడియోలు, ఏ రోజైనా చూసినావు నా వీడియో? నాది నేను చూసిన ఒక్కసారి మొన్న వీడియో కొట్టిన వీడియో చూసినావు. నువ్వు ఒక రోజు నా వీడియో చూడవు, నువ్వు ఒక రోజు కూడా మాకు సపోర్ట్ చేయి. నీ చెల్లి ఉన్న వీడియోలే నువ్వు చూడవంట, మళ్ళీ నువ్వు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు ఛానల్ గురించి. ఇప్పుడు ఏం చెప్పాలా నీకు? చెప్పేది ఏం లేదన్నా. నువ్వు ఇన్వాల్వ్ కావద్దు, ఈమె ఛానల్ ఉన్నా ఇన్వాల్వ్ కావద్దు, లేకపోయినా ఇన్వాల్వ్ కావద్దు. సరే మా టీం అందరం ఏదో ఆలోచించుకుని మాట్లాడి చెప్తాం. మేము మాట్లాడుకుంటాం అన్న. ఎవరు వచ్చి మాకు ఈమె ఎందుకు తీస్తున్నా వాళ్ళు ఎందుకు తీస్తున్నా ఎందుకు అడుగుతావు నన్ను? డిస్కషన్ ఇప్పుడు మా ముగ్గురుతో ఉంటది కదా, ఏదన్నా ఇప్పుడు మాతో ఉంటది అన్న. నువ్వు ఏం చెప్పడానికి వచ్చినావు? సారీ చెప్పడానికి వచ్చినావు. అయిపోయింది కదా ఆ రిలేషన్ అక్కడికి అయిపోయింది. ఇంకా అంతే. నువ్వు ఊకే తీసుకురావద్దు. ఛానల్ ఎందుకు తీస్తావు? అది తీస్తావు ఇది తీస్తావు. ఇప్పుడు మనం పిఎస్ లో ఆ పిఎస్ లో కంప్లైంట్ అన్నకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. మీ చెల్లెకి ఒక దెబ్బేసినందుకు మావాడు అంత తిరిగిండు. మరి నువ్వు నన్ను అన్ని దెబ్బలు వేసిన దగ్గర వీడియో ప్రూఫ్ ఉన్నాయి. మరి నేను చేసుకోవాలా? ఏదంతా చేసుకోగలుగుతా ఏం చేస్తావు అన్నా? ఇంకో ఇవే రెచ్చగొట్టే మాట్లాడగలను. చాలా దూరం తీసుకోగలుగుతా. భరించుకొని కాదన్నా. ఇప్పుడు భరించినట్టే ఉంటది. తర్వాత వచ్చి అంటారు ఏమంటే అన్నా నేను ఏమైతుందో కూడా చూపించగలుగుతా అన్నా. నేను అన్నా ఇప్పుడు ఒక దెబ్బేస్తావు కదా అన్న, నా మీద ఒక దెబ్బేస్తే నేను ఏడా తీసుకోవాలో కూడా చూపిస్తా అన్న. అంటే ఇప్పుడు ఒక తప్పు చేస్తే నేను కూడా తప్పు చేస్తేనే కరెక్ట్ అవుతా అన్నా. కొట్టే చెయ్యి మైండ్ సెట్ ఉంటుంది. ఎట్లా చెప్పిన ఇంటలేవు కదా. నేను వింటున్నా అన్న. నువ్వు సారీ చెప్పినావు, నేను ఒప్పుకున్నా, దానికి అయిపోయింది అన్న అని కూడా మాట్లాడినా. అన్న నువ్వు ఆ రోజు అర్థం చేసుకోలేదు, ఏమైందని సిచ్యువేషన్ కూడా చెప్పినా. మొత్తం అయిపోయింది. అది అయిపోయినాక ఛానల్కి ఎందుకు తీస్తావు? ముందుకని కష్టపడుతుంది కదా. అదంతా ఆ టాపిక్ నీకు అవసరం లేదు. నువ్వు వచ్చినావు, మనకి ఇద్దరు రిలేషన్ ఉండాలంటే నువ్వు వెళ్ళిపోను. ఈమె విషయాలు నువ్వు మాట్లాడొద్దు అంతే. ఇప్పుడు ఏమున్నా అని కూడా మేము మాట్లాడుకుంటాం. ఎందుకు చెప్పాలన్నా నీకు? నీకు ఎందుకు చెప్పాలా? నీకు ఎందుకు చెప్పాలా? నేను ఏం తెలవాలన్నా నీకు? ఎందుకు తెలవాలా? వచ్చిన రోజు వచ్చినా నేను ఏమంటా? వచ్చిన రోజు నువ్వు వచ్చినావా? ఫస్ట్ డే ఛానల్ వచ్చినప్పుడు ఈమెమన్నా నాకు టార్చర్ చేసినప్పుడు నువ్వు వచ్చినావా? నేనేమన్నా మీకు టార్చర్ చేసినప్పుడు నువ్వు వచ్చినావా? నువ్వు ఎందుకు వస్తావా? ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తావు? ఇప్పుడు ఎందుకు వస్తావు? నువ్వు ఎందుకు వస్తావా? నీకు అంత నొప్పి ఉంటుంది, మీ చెల్లెని తీసుకుని వెళ్ళిపోను.
వెళ్ళిపో అంతే, నేను ఇంతకు మించి ఎక్కువ అయిపో. లేదంటే నువ్వు నువ్వు చేసిన దానికి నేను కూడా ఏమన్నా పెట్టుకుంటావా లేదా ఇప్పుడు ఏంది? వీడియో? ఆమెను పెట్టుకుంటావా పెట్టా. లేదా? అదే ఏం అన్న, చేస్తావు? మాట్లాడుకుంటాం అన్న, పెట్టా, ఏం చేస్తావు? పోనీ. అరే హర్ష, sorry చెప్తున్నాను. బ్రో, పోనీ నువ్వు అన్న. మాట్లాడిన నేను ఏం చేయాలా? విధానం- చేసి చూపెడతాను. నువ్వు మాట్లాడే విధానం వేరుంది, ఆయన మాట్లాడే నేను విధానం sorry వేరు. చెప్పనీకి వచ్చిన. అన్న నువ్వు సారీ చెప్పినావు, అయిపోయింది. ఆ ఛానల్ ఉండాలా లేదా అనేది నేను వాళ్ళతో మాట్లాడుకుంటా, ఈమెతో మాట్లాడుకుంటా. నువ్వు పోనీ, లేదు నేను పెద్ద నువ్వు ఏమైతుంది అంటే నువ్వు ఏం చెయ్యేసినా ఏమైతుంది? ఏడు దాకా పోతుంది అని నువ్వు అడిగినా. చెయ్యేసినాక కూడా నేను ఏం చేయలేకపోయినా అంటే అది నాకు చేతగంతనం కాదన్నా, నేను వేరేలా చూస్తున్నా చేసిన. సరే నువ్వేం చేస్తావు? నేను కూడా చేయగలుగుతా. ఏం మాట్లాడుతావు? మా అంటే ఏం చేస్తావు? ఏం చేయలేవు. దుర్మార్గులు దుష్టులకు లొంగకు నువ్వు నేను చేయకనా, నేను ఏమని చేయగలుగుతా, నేను చూపించగలుగుతా కూడా. సరే చూపెట్టి. నేను చూపిస్తానా, నేను ఇన్ని రోజులు ఈమె ముఖం చూసి గమ్మునున్నా. దాకించి ఏటన్న మాటలు నువ్వేందుకు భయ్ మధ్యలో వస్తున్నావు? నా చేయలు ఎందుకు వేస్తున్నావు? నా- అవు మా అన్న అయిపోయింది. ఎందుకు ఆపుతున్నావు? నీకెట్లా చెప్పు అయిపోయింది వెళ్ళిపోనా వస్తాడు వస్తాడా మా అన్న నువ్వు ఎట్లయితే వీళ్ళు అన్నలాగా వస్తున్నావు, నాకు కూడా అన్న అవుతాడు, వస్తాడు. బరాబర్ మాట్లాడతాడు. ఏం చేస్తావు? ఛానల్ లో పెట్టుకోవాలి ఇవన్నీ మాట్లాడుతున్నా వచ్చి ఛానల్ పెట్టుకో, నువ్వేమైనా చెప్తే ఇక్కడ పెట్టుకోలే. అన్న, పోనీ అన్న, సరే ఆయన చేసేసి ఇంకో చేసేసి. గుర్తు పెట్టుకో, ఆయన అంటుండు దేనికని రెడీ అని. మేము చేస్తాం అనుకో, మళ్ళీ వచ్చి మా అన్న అట్లా చేసినావు ఇట్లా చేసినావు మాట్లాడకు. హర్ష, ఇప్పుడు నాకు ఈయనలాగా చిల్లర లెక్కలు రావు, చేయలేదు. చిల్లర లెక్కలు మళ్ళా చిల్లర లెక్కలు తెలుసు. ఆవు మళ్ళా చెయ్యట్లేదు నేను చూపిస్తా. అరే పోనీ, చూపించి ఇన్ని రోజులు గమ్మునున్నా. మాట్లాడు ఇన్ని రోజులు ఇటు ఇను దివ్య ఇన్ని రోజులు గమ్మునుండి మర్చిపోయినా. అది కాదు. నేను అన్న కూడా తీసుకురా చూపిస్తా దేనికి తీసుకురావాలన్నా? sorry ఎప్పటికీ తీసుకొచ్చిన అంతే. సారీ చెప్పారు నేను ఇప్పుడు నేను కూడా ఏమన్నా కథలు పడతా కదా, నేను కూడా ఏం చేస్తాడు, నా దగ్గర వీడియో ప్రూఫ్లు ఉన్నాయి, నేను ఏం చేయగలుగుతా కూడా చేసుకుంటా. చూపెట్టు. చేసిన తర్వాత మా అన్నను అట్లా చేసినావు ఇట్లా చేసినావు నువ్వు మాట్లాడినావు అనుకో గుర్తు. అరే వద్దులే అన్న. చూపెట్టు చూపెట్టు. నేను దేనికైనా మాట్లాడతానా? అన్న, దివ్య ఇగో, ఇప్పుడు కూడా పెద్ద మాటలు నాకు తెలుసు, ఆయన మాట్లాడతాడని, అందుకే నేను వీడియో పెట్టుకొని వచ్చిన. నాకు తెలుసు ఉల్టా సీదా వస్తాయి మాటలని నేను వీడియో పెట్టుకున్నా. అవునా, నా కోపం కూడా చూపిస్తాను. అందరికీ కోపం వస్తాయి. మాట్లాడకు అన్న, ఇది మాట్లాడకు. పిలుస్తుండు, ఫస్ట్ వెళ్ళిపోను. వెళ్ళిపో అన్న. దివ్య అన్న, ఒక్క నిమిషం ఆగన్న నువ్వు. నేను మళ్ళీ ఇంకో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సరే ఏం ఏం చేస్తున్నా చేస్తావు? అని ఏం కూడా చూపెడతావు? చూపెట్టు. చూపిస్తా. చూపెట్టు. ఏం చూపెడతావు? చూపెట్టు. నేను సారీ చెప్పను. కొట్టాలనుకుంటానే మనకి ఇంకా మధ్యలో చాలా రాకబ్బా. వస్తాడన్నా, వస్తాడు మధ్యలో మధ్యలో రా. బరాబర్ వస్తాం. నువ్వెలా వస్తావు అలాగే వస్తాను. ఒక్కడిని ఉన్నా అని చెప్పి అన్న, నువ్వేం చేస్తావు? ఒక్కడినే నువ్వేం ఉన్నా. చేస్తావు? ఇప్పుడు ఒకనే ఇప్పుడు ఒకనేనా వెళ్ళిపోయినామా నీకు నెలగా మాకాలగే తమ్ముడు అన్నిటి తోపు మాట్లాడుతున్నాడు అన్నా నువ్వు సారీ చెప్పడానికి వచ్చి చెప్పేసి అన్ని మాట్లాడతాను ఎట్లా పంపాలో మనకు కూడా మస్తు వేస్తుంది. వచ్చే ఇంటికి వచ్చేసి ఇవే. ఈ వీడియో ఇక్కడ ఇచ్చేసాం.